అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మేము ఏ మిత్ర దేశానికి వెళ్ళినా అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గతంలో ఓ సమావేశంలో అన్న మాటలివి. ఇప్పుడు ఇదే నిజమైందే. పాకిస్తాన్ బిచ్చగాళ్లు దాని మిత్ర దేశాలను బెంబేలెత్తిస్తున్నారు. ఎంతలా అంటే తిరిగి పాకిస్తాన్ కు పంపించేలా వాళ్లను హడలెత్తిస్తున్నారు. ఈ పరిణామం పాకిస్తాన్ పరువును బజార్ కీడ్చింది. పాకిస్తాన్ కు వరుస షాకులు తగులుతున్నాయి. అసలే ఆర్థికంగా చితికిపోయిన ఆ దేశం ఇప్పట్లో తేరుకునేలా లేదు. అయినా యుద్ధం అంటూ ప్రగల్భాలు పలుకుతోంది. అయితే పాకిస్తాన్ ఇప్పుడు తన మిత్ర దేశాలకు బిచ్చగాళ్లను ఎగుమతి చేసే దేశంగా, ఒక యాచకుల దేశంగా అపకీర్తిని మూటగట్టుకుంది. అసలేం జరిగిందంటే, తాజాగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్ కు చెందిన 5033 మంది పాక్ బిచ్చగాళ్లను వారి స్వదేశానికి బలవంతంగా పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించింది. ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మోహన్ సింగ్ నఖ్వీ ఇటీవల ఆ దేశ పార్లమెంట్లో వెల్లడించినట్లు డాన్ పత్రిక కథనంలో పేర్కొంది. ఇక 2024 జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాళ్ల సంఖ్యను కలుపుకుంటే ఇది 5402కు చేరుతోందని వెల్లడించారు. మలేషియా, ఓమన్, ఖతార్, యుఏఈ వంటి దేశాలు కూడా పాక్ యాచకుల పట్ల కఠినంగా వ్యవహరించాయి. ముఖ్యంగా యుఏఈ 58 మందిని బహిష్కరించడమే కాకుండా పాకిస్తానీయులకు వీసాలు జారీ చేయడంలో కఠిన నిబంధనలు విధించింది. ఈ మొత్తంలో సింధీ ప్రావిన్స్ కు చెందిన వారు 2795 మంది, పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1437, కేపీ నుంచి 1002, బలూచిస్తాన్ 125, పీఓకే 33, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నారు. ఈ సమస్యపై పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏప్రిల్ 19న సియాల్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో యాచన పెను సమస్యగా మారిందని, దీనివల్ల ఇతర దేశాలు పాకిస్తానీయులకు వీసాలు జారీ చేయడానికి వెనుకాడుతున్నాయని వాపోయారు. దేశంలో దాదాపు 2 కోట్ల మంది యాచకులున్నారని, వారి నెలసరి ఆదాయం సుమారు 4200 కోట్ల పాకిస్తానీ రూపాయలుంటుందని ఆయన చెప్పటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2023లో పాక్ సెనేట్ ప్యానెల్ ఎదుట నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరీ జుల్ఫికర్ హైదర్ మాట్లాడుతూ విదేశాల్లో అరెస్ట్ అవుతున్న యాచకుల్లో 90% మంది పాకిస్తానీలే ఉంటున్నారని వెల్లడించారు. యాత్రికుల వీసాలపై సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు వెళ్లి అక్కడ యాచిస్తున్నారని తెలిపారు. ఇక మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ గురించి నేను ఏమి చెప్పగలను? భిక్షాటన తర్వాత ఆ దేశం అటువంటి స్థితిలో ఉంది. పాకిస్తాన్ ఎక్కడ నిలబడితే అక్కడే బిచ్చగాళ్లు క్యూ మొదలవుతుంది అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సహాయం కోసం పాకిస్తాన్ తరచుగా చేసే అభ్యర్థనలను మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. మొత్తంగా ఈ పరిణామాలు పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రతిష్టను మరింత దిగజార్చుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.